హాయ్ హలో నమస్తే కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఇదేంటంటే ఆవు పేడ అండి. ఆవు పేడ మన పొలం కోసం తెచ్చుకున్నాను. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రకృతి న్యాచురల్లీ ఫార్మింగ్ చేస్తానని చెప్పాను కదా. సో దానికి ప్రూఫ్ ఇదేనండి. చూసారు కదా, ఇలా ఆవు పేడ తెచ్చుకుంటున్నాను. ఇది మాగిన ఆవు పేడ. సో ఇలానే ఒక దిబ్బ ఆ మూలకి చూసారా, అక్కడంతా వేస్ట్ ఆకులు, ఎండిపోయిన ఆకులు, పచ్చి ఆకులు అవన్నీ వేసుకొని అక్కడ మూల ఒక ఫర్టిలైజర్ కోసం తయారు చేసుకుంటున్నాను, కంపోస్ట్. సో ఇప్పుడు మన గార్డెన్ ఎలా ఉంది చూస్తున్నారు కదా. న్యాచురల్గా పండిద్దామని ఆలోచిస్తున్నానండి. వీలైనంత వరకు న్యాచురల్గా పండించాలని ట్రై చేస్తాను. ఓన్లీ ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు నెయ్యి వాటితోటి, ఇంకా పెస్ట్ కంట్రోల్కి ఏమో వేప పౌడరు, వేప చెక్క, పుల్ల మజ్జిగ, ఇంగువ, అవి పసుపు అవి వాడి పెస్ట్ కంట్రోల్గా వాడతాను. సో కొద్దిగా బోన్ మీల్, సీవీడు అవి వేసుకుంటానండి. చూసారు కదా. సో ఈరోజు వచ్చిన హార్వెస్ట్ అండి ఇది. చూసారా, ఒక నేతి బీరకాయ, ఇదేమో దేశీ బీరకాయ అండి. లావుగా ఉంది కానీ చాలా లేతగా ఉంది. చూసారా, ఇట్లా గోరు పెట్టి ఇట్లా గుచ్చితే దిగబడింది అనుకోండి, అది లేతగా ఉన్నట్టు లెక్క. సో ముదరలేదు, చాలా లావుగా హెల్దీగానే వచ్చింది. ఫస్ట్ బీరకాయలండి మన గార్డెన్లో ఇవి. ఇక్కడ చూసారు కదా, కుండీలలో కొన్ని టమాటా మొక్కలు కూడా పెట్టుకున్నాను ఇలా. ఎందుకంటే వేసవికాలం కదా, కుండీలలో కూడా కొద్దిగా పెంచవచ్చు అన్న ఉద్దేశంతో. సో మన తోటకి ఏంటంటే వాటర్ ప్రొవిజన్ అయితే లేదండి. వాటర్ ట్యాంక్ ద్వారా వేయించుకుంటున్నాను. చాలా ఇష్టంతో కూడుకున్న కష్టాన్ని చేస్తున్నాను. సో నా కష్టాన్ని గుర్తించి లైక్ చేస్తారని ఆశిస్తూ, ఈ వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే, మన తోట రోజు రోజుకి ఎలా ఉంటుంది అని చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ లైక్ల ద్వారా మీకు వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.